గంపా నాగేశ్వరరావు గారికి, మధురం టీం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, నేషనల్ సెక్రటరీ అయిన రామచంద్ర గారికి, ఈ రోజు వచ్చిన స్పీకర్ గారికి, ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఎల్ రమేష్ గారు, నాతోటి మెంటర్స్, మీ అందరికి శుభ సాయంత్రం అండి. భగవద్గీత శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు. అనివార్యమైన ఈ విషయంను గూర్చి శోకింపదగదు. థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి ఈ అద్భుతమైన శుభ సాయంత్రానికి స్వాగతం తెలుపుకుంటూ, ఈరోజు మార్పు కోసం ఒక మంచి మాట. ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే మన దగ్గర ఉన్న డబ్బు, అధికారం, ఉద్యోగం, శారీరక మానసిక శక్తి సరిపోనప్పుడు మనకు ఒక శక్తి యుక్తిలా పనిచేస్తుంది. ఆ శక్తే దైవశక్తి. అందుకే ఎప్పుడు దైవానికి దగ్గరగా ఉండండి, దేవుని ధ్యానంలో జీవించండి. అప్పుడే ధైర్యం అనే దాహంతో నీ దేహం అంతా నిండిపోతుంది. ధన్యవాదాలు. ఈరోజు అద్భుతమైన స్పీకర్ గురించి ఒక చిరు పరిచయం. సార్ ఎవరో కాదు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, మోటివేషనల్ స్పీకర్, ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ మరియు బిజినెస్ కోచ్, 21 బ్యాచ్ ట్రైనర్, 27 బ్యాచ్ TTTWS ఇన్ఛార్జ్ మరియు ఎన్నో బ్యాచ్లకు కోఆర్డినేటర్ గా చేశారు. 34 years of experience in pharmacy marketing field. Sir received a best motivation speaker award from Jayprakash Narayana sir and best trainer award from Garikapati sir. Sir evaro kaadu, Venkatrao Appanna garu. Thank you sir. Now digital dice is yours sir. Thank you very much. Thanks for your nice introduction. చిన్న కరెక్షన్ ఏంటంటే, నా ఇంటి పేరు వెంకటరావు అప్పన్న గారి. గారి కూడా మా ఇంటి పేరు, సర్నేమ్ అది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, గారు అంటారు, కానీ అప్పన్న గారి అది పూర్తిగా నా సర్నేమ్. సో అందరికి, మెంటర్స్కి అండ్ పార్టిసిపెంట్స్కి ఆల్ ద బెస్ట్. అండ్ మధురం టీం మాధవ్ మేడం గారికి అండ్ రామచంద్రుడు గారికి నా కృతజ్ఞతలతో, ఇది మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా తీసుకుందాం. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కన్స్యూమర్ సర్ప్లస్. కన్స్యూమర్ సర్ప్లస్ అనేది ఎవరికైనా ఐడియా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. కన్స్యూమర్ సర్ప్లస్ ఓకే అంటే ఎవరికి ఐడియా లేదని అనుకుంటాను. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనే పదాన్ని నేను ఒక 5 years బ్యాక్ విన్నాను. ఒక మనోప్రియ గారు చెప్పండి, నేను జర్నీలో ఉన్నట్టున్నాను. సార్ జర్నీలో ఉన్నాను సార్. అంటే వినియోగదారులకు ఎంత మనకు సప్లై ఇవ్వగలము అని నేను అనుకున్నాను సార్. కాదు కాదు మేడం. వినియోగదారుని మిగులు అంటే కన్స్యూమర్ సర్ప్లస్. ఈరోజు టాపిక్ అదే, మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అదే. దాని గురించి మీకు తెలుసా? వినియోగదారులు వాయిస్ క్రాక్ వస్తుంది సార్. వినియోగదారులు మిగులు, వినియోగదారుని మిగులు. సార్ రమేష్ గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా? పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. రైట్ రైట్ రైట్. అయితే సదయ్య గౌడ్ గారు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. రవికుమార్ గారు. సరే, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ వినియోగదారుని విధులు అంటే విధులు కాదు, విధులు కాదు, మిగులు. మిగులు మిగులు సార్, సర్ప్లస్. ఎస్
ఓకే సార్, వినియోగదారునికి వాస్తవంగా లభించాల్సిన రేటు కన్నా తక్కువకి ఒకవేళ లభించినట్లయితే అది వినియోగదారుని మిగిలేమో అనుకుంటున్నా సార్. మీరు కొంచెం దగ్గర వచ్చారు. అంటే మీరు చెప్పింది 50% రైట్, 50% కాదు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. అంటే ఒక వినియోగదారుడు 100 రూపాయలు, ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుని వెళ్ళినప్పుడు అది ఒక 70 రూపాయలకు వచ్చింది అనుకోండి, ఆ 30 రూపాయలు మిగిలి కింద ఉంటుంది సార్. అదే నేను అనుకుంటున్నానండి. రైట్, అంటే మీరు 90% మీరు కరెక్టే సార్. 90% వరకు రైట్. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ సార్, కాంపిటీషన్ కనుక లేకపోతే, సార్ కాంపిటీషన్ కనుక లేకుండా మోనోపలి ఉంటే ఆటోమేటిక్ గా వినియోగదారుకి సర్ప్లస్ అమౌంట్ వస్తుంది. రాంగ్, అది మోనోపాలి ఉంటే రాదండి. మోనోపాలి ఉంటే రాదు 100% రాదు. మోనోపాలిలో రాదు. మోనోపాలి ఉంటే వాళ్ళు ఇష్టం. సార్, వినియోగదారుడు కొనడానికి సిద్ధంగా ఉన్న రేటు కన్నా తక్కువగా వచ్చి ఉంటే అదే ఇప్పుడు మనకి చెప్పింది అదే కదా గంగాధర. ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు వినియోగదారుడికి అనుకున్న రేటు కన్నా తక్కువకి వస్తుంది. కాదు సార్, సేల్స్ ఎఫెక్ట్ లో చూసుకుంటే మనకి చాలా మంది వినియోగదారులు ఉన్నారు, సర్ప్లస్ గా ఉన్నారు మార్కెట్ లో, మనం వాళ్ళు వాడుకోవచ్చు. సరే, మనం తర్వాత దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అందరూ హ్యాండ్ అవుట్ చేసేసేయండి. ఇప్పుడు మనకి ఎవరైనా కానీ మేడమ్స్ ఉన్నారు చాలా మంది ఇక్కడ. మనకి మీరు ఈ మధ్యలో బాగా బార్గెయిన్ చేసి ఒక వస్తువుని నాకు చాలా తక్కువలో వచ్చింది, నాకు లాభం వచ్చింది, దాంట్లో నేను మంచి తక్కువకి తీసుకున్నాను, నాకు బాగా లాభం వచ్చింది వస్తువులో అని ఈ మధ్యలో జరిగిన ఒక సంఘటన మీకు ఏదైనా తెలుసా? అంటే గుర్తుందా? అది చెప్పండి. ఒక చీర కానీ ఇంకేదైనా కానీ మీరు బాగా వాళ్ళు చెప్పిన రేట్ కన్నా బార్గెయిన్ చేసి. మేడం చెప్పండి. పద్మజ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మనం ఏదైనా కొన్నప్పుడు వాళ్ళు సేల్ అని పెట్టి మనం కాదు మీరు ఈ మధ్యలో చీర ఏదైనా కొన్నప్పుడు బార్గెయిన్, ఎందుకంటే మనము అని నన్ను కలిపితే నేను చీరలు కొనను, నేనే కొనాను. మీరు చీర కొన్నప్పుడు ఒకటి కొంటే అంటే 2 కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చినప్పుడు అలా కాదు, అది ఫ్రీ ఆఫర్ వాళ్ళే ఇస్తారు. కానీ ఏంటంటే మీరు బార్గెయిన్ చేసి, అంటే వాళ్ళు సపోజ్ 1000 చెప్పారనుకోండి, మీరు స్టార్టింగ్ ఎక్కడ చేస్తారంటే మీరు 150కి ఇస్తావా అని స్టార్ట్ చేస్తారు. అక్కడ నుండి మీరు వాళ్ళు తక్కువకి ఇచ్చారు, వాళ్ళు 350కి ఇచ్చారనుకోండి 1000 రూపాయల చీరని, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే 650 నాకు తగ్గిపోయింది అని, నాకు చాలా లాభపడ్డాను అనిపిస్తుంది కదా. అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఉందా ఈ మధ్యలో? నాకుంది సార్. లాస్ట్ వీక్ జరిగింది నాకు ట్రాన్సాక్షన్. నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను, నా పక్క ల్యాండ్ వచ్చేప్పుడు 44 lakhs, నాకు వచ్చి 28 lakhs వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు బార్గెయిన్ చేయలేదండి? బార్గెయిన్ చేశాను. బార్గెయిన్ చేసిన తర్వాత విత్ ఆల్ పర్మిటేషన్ కాంబినేషన్స్ బార్గెయిన్ చేసిన తర్వాత ఆ ప్రైస్ కి వచ్చింది. అంటే దాంట్లోనే నెగిటివ్స్ అన్ని కూడా నేను ఎక్స్పోజ్ చేశాను. దెన్ దే గాట్ కన్విన్స్డ్ అండ్ గేవ్ మీ ది ఆఫర్ 28 lakhs. రైట్. మేడం మీరు చెప్పండి. పద్మజ గారు. ఆశా గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అంటే నిన్ననే నేను కొన్నాను, పర్చేజ్ చేశాను. దాంట్లో మిగులు అంటే నేను ఒక కత్తి పెట్టుకున్నాను సార్, అది 300 చెప్పాడు. నేను 230కి అడిగాను. 70% అంటే 70 రూపీస్ నాకు మిగులు వచ్చింది. అంటే మీరు 230 అడిగారా? 230 కన్నా తక్కువ అడిగారా? 200కి అడిగాను. వాళ్ళు 230కి అయితే అంటే లాస్ట్ ఇంకా 200, 210 అలా 230కి వచ్చింది సార్. ఇది స్వీట్ ఉంది కదా లోపల. అయితే అంటే ఎవరో సపోజ్ సార్ అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేసుకోండి. మేడం ఆశా గారు, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు 200కి అడిగారు, వాళ్ళు లాస్ట్ 230కి ఇచ్చారు. సపోజ్ ఆయన 280 అంతకన్నా తగ్గను అంటే ఏం చేసేవారు? నేను తీసుకున్నాను అంటే నేనేమనుకున్నా అంటే 250 కాదు, మై స్ట్రేట్ క్వశ్చన్, 280 కన్నా తక్కువ రాదు అన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నాకు అది అవసరం అయితే తీసుకుంటాను సార్. అవసరమా అవసరం కాదా ఇప్పుడే చెప్పండి, మీరు తీసుకుంటారా లేదా అంతే.
తీసుకున్నాము, మళ్ళీ ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ తీసుకోరు, చేస్తాం. ఏమో కాదు, తీసుకోరు. తీసుకోండి. అయితే ఏంటంటే ఇప్పుడు మై సెకండ్ క్వశ్చన్, ఆయన 300 రూపాయలు చెప్పాడు, మీరు 200 రూపాయలు అడిగారు. ఆ 200 అనే ఫిగర్ మీ మైండ్ లో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? 180 రావచ్చు, 175, 175 రావచ్చు, 195 రావచ్చు, 198 రావచ్చు, 203 రావచ్చు, 205 రావచ్చు. 200 అని ఎందుకు వచ్చింది? అంటే మనం ఏదైనా ఒక అమౌంట్ కొన్నప్పుడు ఆఫ్ రేట్ అని ఆ 150కి ఈ సగం రేటు మీద మనము అడిగితే మరి మీరు మరీ అంత 150 అడగలేదు కదా, 150 అడగలేదు. అడగలేదు. అంటే 150 కన్నా మరీ అంత తక్కువగా బేరం ఆడకూడదని కాస్త ఒక 50 ప్రైస్ పైన పెంచి 200 ఎందుకు వచ్చింది? అంటే ఆ మీరు క్వాలిటీ చూసి 230కి వాడి కొన్నారు కష్టము. కాదు, 230కి కొన్నారు, 280కి అయితే మీరు కొనరు. ఇది ఎందుకు వస్తుంది మైండ్ లో మనకి? అంటే మీ ఒక్కరికే కాదు, అందరికి ఇలాగే జరుగుతుంది. అంటే మీకు తెలియదు. ఈ రోజు టాపిక్ అదే, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే టాపిక్ అదే. అంటే ఏంటంటే, మీరు ఏదైతే ఒక ప్రొడక్ట్ 300 రూపాయలు అని చెప్పాడు ఆ కత్తిపీటకి, మీరు 200 రూపాయలు అడిగారు. 200 రూపాయలు అడిగితే 230కి మీరు తీసుకున్నారు. దాని అర్థం ఏంటంటే, మీకు ఆ వస్తువు ఇచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ 230కి దాటదు, కాబట్టి మీరు తీసుకున్నారు. అంటే మీ మైండ్ లో ఏంటంటే, మనం ఏదైనా వస్తువు కొనేప్పుడు దాని సాటిస్ఫాక్షన్, ఆ వస్తువు తీసుకోవడం వల్ల, ఆ డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్, ఆ వస్తువు తీసుకోవడం వల్ల ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది మనకు ముందు మైండ్ చెప్పేస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ మనం అరటి పండు కొనడానికి వెళ్తాం, ముందు మనం ఏమనుకుంటామంటే 50 రూపాయలకి డజన్ ఉంటే తీసుకుంటాను అనుకొని మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం. మీరు నార్మల్ గా కూరగాయలు బేరం ఆడేప్పుడు కూడా మన మైండ్ లో ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. టమాటాలు అనేప్పటికీ 30 రూపాయలు కేజీ ఉంటే తీసుకుంటాను అనుకుంటాం. అలాగే అరటి పళ్ళు కూడా మీరు 50 రూపాయలకి డజను అరటి పళ్ళు తీసుకుంటాను అని మీరు బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన 70 రూపాయలు చెప్తాడు, అప్పుడు మీరు 50కి బేరం ఆడతారు. సపోజ్ ఆయన 70కి తగ్గదు అంటే మీరు హాఫ్ డజన్ తీసుకుంటారు, డజన్ తీసుకోరు. 70 పెట్టి డజన్ తీసుకోరు. 50 రూపాయలకి కూడా ఆయన ఇవ్వను అంటే మీరు ఏం చేస్తారంటే హాఫ్ డజన్ ఇవ్వమంటారు, హాఫ్ డజన్ తీసుకుంటారు. ఎందుకు అంటే ఆ అరటి పళ్ళు డజన్ తినడం వల్ల, మీరు ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఆ 50 రూపాయలు అంత సాటిస్ఫాక్షన్ అరటి పళ్ళు, డజన్ అరటి పళ్ళు మనకి ఇస్తున్నాయి. అంతకన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలంటే మన బ్రెయిన్ ఒప్పుకోదు, మన మైండ్ ఒప్పుకోదు. అయితే ఏంటంటే, సపోజ్ మీరు 50 రూపాయలకి డజన్ అనుకొని మీరు ఇంట్లోకి బయటకు వెళ్ళినప్పుడు ఆయన 70 రూపాయలు కాకుండా 30 రూపాయలు చెప్పాడు అనుకోండి. డజన్ ఎలాగంటే 30 రూపాయలు అన్నాడు, మీరు బేరం ఆడరు, 30 రూపాయలు పెట్టి తీసేసుకుంటారు, డజన్ తీసుకుంటారు. ఎందుకు అంటే మీకు దాని సాటిస్ఫాక్షన్ లెవెల్ 50 రూపాయలు ఉంది, కానీ ఆయన 30కే ఇస్తానన్నాడు. మీకు అక్కడ 20 రూపాయలు మిగిలింది. అంటే ఫిజికల్ గా మీకు మిగిలిందా? ఆయన 50 రూపాయలు చెప్పి మీకు 30 రూపాయలకు తగ్గించాడా? తగ్గించలేదు. కానీ మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు నేను అరటి పళ్ళు 50 రూపాయలు ఉంటే డజన్ తీసుకుంటాను అనుకుంటారు. చాలా సార్లు మీరు ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కి చెప్తున్నప్పుడు కూడా ఎలా చెప్తారంటే, ఏమండి బీరకాయలు తీసుకురండి 1 కేజీ అంటారు. సరేలే సరేలే అని ఆయన వెళ్తుంటే ఏమండి 40 రూపాయలు ఉంటే కేజీ తీసుకోండి, సపోజ్ వాళ్ళు 60 అన్నారు అనుకోండి, అర కేజీ తీసుకురండి అని. అంటే ఎందుకు చెప్తారంటే, ఆ 40 రూపాయలు కేజీ తీసుకోవడం వల్ల, 40 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఆ బీరకాయలతో మనకు 40 రూపీస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతకన్నా రేట్ ఎక్కువ పెడితే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ దాటిపోతుంది, కాబట్టి మన బ్రెయిన్ ఒప్పుకోదు. అయితే ఏంటంటే, దీనిని ఇప్పుడు మీకు 50 రూపాయల అరటి పళ్ళు 30 రూపాయలకు వచ్చినప్పుడు 20 రూపాయలు మిగిలింది అనుకుంటున్నాం. అది మిగిలింది ఎక్కడ? మన సాటిస్ఫాక్షన్ లెవెల్లో మిగిలింది. అంటే మన మెంటల్లీ మనం సైకలాజికల్ గా ఫీల్ అయ్యాం 20 రూపాయలు మిగిలిందని, ఫిజికల్ గా మిగలలేదు. అయితే ఏదైతే సైకలాజికల్ గా మనకి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏదైతే మిగిలింది అని అనుకుంటున్నామో దానినే మనం కన్స్యూమర్ సర్ప్లస్, వినియోగదారుడి మిగులు అంటాం. అయితే ఇది మనకి నిత్య జీవితంలో ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలాగ ఉపయోగపడుతుంది అంటే, నేను ఇప్పుడు చెప్పాను, మీరు బార్గెన్ చేస్తున్నప్పుడు ఇలాగే ఉపయోగపడుతుంది. మీరు బార్గెన్ చేస్తున్నప్పుడు ఒక ప్రైస్ మీరు ఫిక్స్ అయిపోతారు. మీరు చీర తీసుకునేప్పుడు వాళ్ళు 1000 రూపాయల శారీ అనగానే మీరు ఏం చేస్తారంటే 250కి ఇస్తావా అంటారు. కానీ మీకు ముందు ఒక ప్రైస్ ఫిక్స్డ్ గా ఉంటుంది మైండ్ లో, ఏంటంటే ఇది 600 వరకు కొనొచ్చు అని ఉంటుంది. మీరు ముందే 600 అన్నారు అనుకోండి, వాడు ఏం చేస్తారంటే 800 ఫిక్స్ చేస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 250కి ఇస్తావా అని స్టార్ట్ చేసి లాస్ట్కి 600కి అటు ఇటుగా దాన్ని తీసుకుంటారు శారీ.
ఎందుకంటే చీర కొనడం వల్ల మీకు వచ్చే తృప్తి 600కి దాటదు. కాబట్టి మీరు ఆ ప్రైస్ దాటదు. ఎవరైనా ఇలాగే ఉంటారు. కాబట్టి దీనిని మనం వినియోగదారుని మిగులు అంటాం. ఇది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది? రేపు పొద్దున మీరు మార్కెట్లోకి వచ్చినప్పుడు, లేదా మీరు మోటివేషనల్ స్పీకర్గా వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రోజు టాపిక్ అంటే ఏంటంటే, మనం ఒక ట్రైనింగ్ లో ఒక సెషన్ ఇస్తున్నప్పుడు ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఏ ఇన్స్టిట్యూట్ అయితే మనకు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తుందో వాళ్ళ ఉద్యోగులకి, వాళ్ళకి మనం ఇచ్చే ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఎంతనైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో అంతకన్నా ఎక్కువగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్ రావాలి. అంటే వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది అంతకన్నా ఎక్కువ రావాలి. దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. వాళ్ళు సర్టెన్ పర్సెంటేజ్ అమౌంట్ మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు మీ మీద. సపోజ్ మీరు ఒక రోజు ట్రైనింగ్ సెషన్ ఇవ్వడానికి మీరు 20,000 రూపాయలు 20,000 నేను తీసుకుంటాను అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మీకు ఇచ్చే 20,000తో వాళ్ళకు 60,000 70,000 అంత చేంజ్ వాళ్ళ దాంట్లో కనపడాలి వాళ్ళ ఎంప్లాయీస్ లో. సపోజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళనుకోండి, ఆ సేల్స్ లో ఆ చేంజ్ కనపడాలి. ఆ చేంజ్ కనపడితేనే వాళ్ళు ఏమి మాట్లాడకుండా మీకు 20,000 రూపాయలు ఇస్తారు. లేదు, మీకు 20,000 రూపాయలు ఇచ్చారు కానీ ఆ చేంజ్ ఏం కనపడలేదు, 10,000 రూపాయల వరకు చేంజ్ కనపడింది. అప్పుడు నెక్స్ట్ టైం మిమ్మల్ని పిలవడానికి వాళ్ళు రెండోసారి ఆలోచించుకుంటారు. కాబట్టి ఈ కన్స్యూమర్ సర్ప్లస్ అనేది మనకి ప్రతి ప్లేస్ లో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మన గవర్నమెంట్స్ ఏదైతే ట్యాక్సులు విధిస్తాయో ఆ ట్యాక్సులు విధిస్తున్నప్పుడు దేని మీద అయితే గవర్నమెంట్ వినియోగదారుల యొక్క అంటే కన్స్యూమర్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుందో వాటి మీద ట్యాక్సులు ఎక్కువ వేస్తారు. లగ్జరీ గూడ్స్ మీద ట్యాక్సులు తక్కువ వేస్తారు. ఎందుకంటే సపోజ్ ఫ్రిడ్జ్ల రేట్లు పెంచారనుకోండి, ట్యాక్సులు పెంచారనుకోండి, ఫ్రిడ్జ్లు కొనడం మానేస్తారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిగరెట్ల మీద విపరీతంగా ప్రతిసారి ట్యాక్సులు వేస్తూనే ఉంటారు. అయినా సిగరెట్లు కొనుక్కొని తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు సిగరెట్ తాగడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ వాళ్ళు పెట్టే వాళ్ళ డబ్బు కన్నా ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి అది నాకు తెలిసి ఒక 20 పైసలు 30 రూపాయలు నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఉన్న సిగరెట్ ఈ రోజు నాకు తెలియదు, నేను సిగరెట్ కాల్చాను కాబట్టి ఆ 20 రూపాయల పైన అయి ఉంటుంది. అయినా కానీ ఇప్పటికి కూడా 20 రూపీస్ ఈచ్ సిగరెట్ కొనుక్కొని తాగుతున్నాను. ఎందుకంటే అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ వాళ్ళు పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు ఏ దాని మీద అయితే లగ్జరీ ఐటమ్స్ ఉంటాయి కదా, లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్సులు తక్కువ ఉంటాయి. దాన్ని మధ్య తరగతి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి మధ్య తరగతి వాళ్ళు దాని రేటు పెరిగితే దాన్ని కొనడం ఆపేస్తారు లగ్జరీ ఐటమ్స్. కాబట్టి వెయ్యాలి. ఇది మన గవర్నమెంట్కి సంబంధించిన విషయం. ఇంకా మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు ప్రైజింగ్ స్ట్రక్చర్ లో ఈ వినియోగదారుల మిగులు అనేది ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే నాకు కూడా ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే మగవాళ్ళు చాలా తక్కువగా బేరం ఆడతారు. నేను కూడా అదే కేటగిరీలోకి వస్తాను. అయితే ఏంటంటే మాకు ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ ఒక 2,000 రూపాయలు అని చెప్పారనుకోండి, మేమేం చేస్తామంటే దాన్ని 1,800కి ఇస్తావా అని ఇస్తాం. అంటే అంతా కుదరదు సార్, 1,900 అయితే ఓకే అంటే సరే అని 100 రూపాయలు మిగిలిపోయిందని చెప్పి ఏదో పెద్దగా మనం ఒక నోబెల్ ప్రైజ్ వచ్చినట్టుగా కాలర్ ఇట్లా ఎత్తి పెట్టుకొని ఇంట్లోకి వస్తాం. ఇంట్లోకి వచ్చి చూసావా ఇది 2,000 రూపాయలు చెప్పి నేను 1,900కి తెచ్చానంటే మా ఆవిడ ఏం చేస్తుందంటే వెంటనే పక్కింటి ఆవిడ మొన్నే కొంది 450 రూపాయలకి అనవసరంగా నువ్వు 1,900 పెట్టామంటది. అప్పుడు వెంటనే టైర్లోంచి గాలి తీసినట్టుగా టుస్సుమని గాలి మొత్తం వెళ్ళిపోతుంది. అందుకే నేను చెప్పాను మీకు బేరం ఆడటం రాదు, మీరు కొనకండి అంటే ఏదో ఒక ఐటమ్ తీసుకొస్తారు. అసలు మీరు జేబులో డబ్బులు ఎందుకు పెట్టుకుంటున్నారు, మొత్తం నాకు ఇవ్వమని చెప్పాను. అక్కడ స్టార్ట్ అయిపోతుంది కంట్రోలింగ్. నాకు ఇచ్చేసేయండి, మీరు అవసరం ఉన్నంతనే పెట్టుకోండి, లేకుంటే మీరు ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టేస్తారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే, కానీ నాలాగా బాటంగా ఎవరు చెప్పుకోలేరు. మా ఆవిడ పక్కన లేదు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను, అంతే తేడా. సో నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒకటి ట్రాలీ సూట్ కేసు కొందామని వెళ్ళాను. కొంటే అది ఒకటి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మా రిప్రజెంటేటివ్ ఒక ఆవిడ ఉంది అక్కడ, అనురాధ అమ్మాయి పేరు. నేను బేరామం రాదు కాబట్టి జగదాంబ సెంటర్లో ఒక షాప్స్ ఉంటాయి కదా, ట్రావెలింగ్ గూడ్స్ అమ్మే షాప్స్ లో తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఆ అమ్మాయి బేరం ఆడుతుంది, నేను బయట ఆ స్టెప్స్ మీద లోపలికి వెళ్ళకుండా అక్కడే నిలబడ్డాను. ఇది కావాలి నాకు అన్నాను. వాళ్ళు తీసుకొచ్చి చూపించారు. డోర్ దగ్గరే అంటే ఆ గేట్ దగ్గరే మేము మాట్లాడుతున్నాం.
అతను ఏం చెప్పాడంటే ఇది ఎంత అంటే 1700 సార్ అన్నాడు. 1700 రూపీస్ అన్నాడు. అనగానే నేను 1500 అయితే తీసుకోవచ్చు, దీన్ని ఫిక్స్ అయిపోయింది నా మైండ్ లో. 1500కి ఓకే తీసుకోవచ్చు, ఎందుకంటే నాకు అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ 1500. ఆ అమ్మాయి సడన్ గా ఏముందంటే 150కి ఇస్తావా అండి. ఇంకా నాకు ఇంకా ఫ్యూజుల్ అవుట్. నేను వెంటనే ఏం చేశానంటే వెనక్కి తిరిగే షూ ఉన్నాయి, ఇంకా అతను ఏమన్నంటే పరిగెడతామని రెడీగా ఉన్నాను. ఇంకా నేను వెనక్కి తిరిగాను వెంటనే. అతను ఏమన్నానంటే ఏంటంటే అలా అడిగారు మీరు అన్నాడు. నువ్వు 1700 చెప్పినప్పుడు అలా చెప్పావు ఏంటి అని నేను అన్నానా అంది ఆ అమ్మాయి. నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకుంటే లేదు. ఇంకా అతను 100 తగ్గియడం, ఈ అమ్మాయి ఒక 10 రూపాయలు పెంచడము, అలా 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 ఒక 20 నిమిషాలు డిస్కషన్ నడిచిన తర్వాత 375 రూపాయలకి ఆ అమ్మాయి బేరం చేసి నాకు ఆ అమ్మాయి ఆ ట్రాలీ సూట్ కేసుని కొనిచ్చింది. నాకు అసలు షాక్ అయిపోయాను, ఇది కలనా నిజమా అని. ఎందుకంటే నేను 1500 పెట్టడానికి రెడీగా ఉన్నాను, 375కి వస్తుందని తెలియదు నాకు. అంటే ఇప్పుడు నా దృష్టిలో నా సాటిస్ఫాక్షన్ లెవెల్ 1500, కానీ ఆ అమ్మాయి దృష్టిలో అది 375 రూపాయలు లేదా 400 రూపాయలు. సార్ నా వాయిస్ లౌడ్ గా వస్తుందా, స్లోగా వస్తుందా? సార్ కొంచెం లోగా ఉంది, వినిపించట్లేదు. కొంచెం ఓకే, గట్టిగా మాట్లాడతాను, ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఉండే ప్లేస్ లో లేను, ఇంట్లో లేను, విజయవాడలో ఉన్నాను కాబట్టి కొంచెం మీరు సహకరించాలి. సో ఇక్కడ ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్ ని బట్టి మనం బేరమాడతాం, ఇది మనం తెలుసుకున్నాం. మనకి మార్కెట్ లో ట్రెండ్ ఎలా ఉంటుంది, వాళ్ళు దాని ప్రైసెస్ ఎలా ఫిక్స్ చేస్తారు, మనకి సాటిస్ఫాక్షన్ లెవెల్ ని వాళ్ళు ఎలా దృష్టిలో పెట్టుకుంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ అది పీపీటీ కాస్త షేర్ చేస్తారా? సార్ 1 minute. సార్ ఒక 1 minute సార్, మీరు మాట్లాడుతున్నాను, నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఏంటంటే మనకి చాలా సార్లు మనకి దృష్టిలో ఉండదు, వీళ్ళ ప్రైస్ ఫిక్స్ చేసే దాని లోపల ఇన్ని రకాలుగా మనకి వాళ్ళు ఆలోచిస్తారు. అంటే మన యొక్క సైకలాజికల్ కండిషన్ ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ ప్రైస్ ఫిక్స్ చేస్తారు అనేది మనం ఎప్పుడు కూడా కనీసం ఊహలోకి కూడా రాదు. అంటే చాలా మంది ఇందులో బిజినెస్ పీపుల్ ఉండుంటారు, లేదా సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు ఉండుంటారు. వాళ్ళకి ఈ సెషన్ అనేది మీకు పర్ఫెక్ట్ గా పనికొస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు బిజినెస్ పీపుల్ అయితే మీ యొక్క కస్టమర్ బేస్ ని ఎలా పెంచుకోవాలి అనేది కూడా మీకు ఈ సెషన్ చెప్తుంది మీకు. అంటే నార్మల్ గా సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే నేను ఓన్లీ బేస్ చెప్పేసి సేల్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి చెప్పేసేసి బేస్ చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోజు ఈ ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఇది, ఈ టాపిక్ ని చెప్పడానికి కారణం ఏంటంటే యాజ్ ఎ ట్రైనర్ గా మీకు మీరుగా మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడానికి, అలాగే సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే మీ యొక్క కస్టమర్ బేస్ ని పెంచుకోవడానికి మీకు ఈ సెషన్ బాగా యూజ్ అవుతుంది. నార్మల్ గా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇవి 2 పదాలు ఎప్పుడు విని ఉంటారు మీరు? ఇప్పుడు అరుణ కుమార్ గారు ఉన్నారు, మీరు ఎప్పుడు విని ఉంటారు మేడం ఈ పదాలని? ఏ ఏజ్ లో విన్నారు? వాయిస్ రావట్లేదు. డిగ్రీ ఎకనామిక్స్ లో విన్నా సార్ ఇవి. ఫైన్, అంతవరకు మీకు తెలియదు సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే తెలియదు, అంతే కదా? రైట్. అండ్ కాత్యాయని సునీత గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మీరు ఏ ఏజ్ లో విన్నారు ఈ పదాలని? యాక్చువల్ గా నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను కూడా ఆల్మోస్ట్ అంటే 9th 10th ఆ టైంలో జస్ట్ వర్డ్స్ వరకు అయితే విన్నాను సార్. ఓకే ఫైన్. దామోదర్ గారు? నేను డిగ్రీలో విన్నాను సార్. డిగ్రీ చదివేటప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ డిగ్రీలో. రైట్. నేను ఇప్పుడు మీకు వాస్తవమైన విషయం చెప్తానండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో కానీ, లేదా ఇంట్లో కానీ, లేదంటే మనకి లేబర్ రూమ్ లోనో ఎక్కడో మనం పుట్టినప్పుడు నార్మల్ గా డెలివరీ డాక్టర్స్ చేస్తుంటారు. ఆ డెలివరీ జరిగినప్పుడు ఫస్ట్ గానే మీరు మొట్టమొదట చేసిన పని ఏమిటి? ఎవరైనా అదే చేస్తారు. ఏం చేస్తారు?
ఏడుస్తాం సార్. ఏడుస్తారు. యా, అది అంతకుమించి చేసేది ఏముండదు. ఎందుకంటే అప్పుడు మాటలు రావు మనకి. నాకు వాటర్ కావాలి, నాకు షుగర్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలని ఎవరు అడగరు పుట్టగా, అందరు ఏడుస్తారు. కానీ అంటే ఏంటంటే డాక్టర్ కానీ నర్సు కానీ బయటకు వెళ్ళి బయట వెయిట్ చేస్తుంటారు కదా, నాన్నమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, వాళ్ళు అందరూ వెయిట్ చేస్తుంటారు, నాన్నగారు అందరు వెయిట్ చేస్తుంటారు. వెయిట్ చేసే లోపల ఈ ఏడుపు వినపడగానే వాళ్ళకి ఏమర్థమైపోద్దంటే పాపనో బాబో పుట్టారు, ఒక పాపనో బాబో పుట్టారు, ఎవరో అమ్మాయి అబ్బాయి తెలియదు. అప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తారు మీకు బాబు పుట్టారండి, మీకు పాప పుట్టారని అప్పుడు చెప్తారు. కానీ అంత లోపల మనం ఏడవడం వల్ల వాళ్ళకి తెలిసి వచ్చింది. అంటే మనం ఏం చేశామంటే మనం ఈ లోకంలోకి రాగానే నాయన నేను మీ ఫ్యామిలీలోకి వచ్చాను, ఈ లోకంలోకి వచ్చాను, మీ ఇంటిలోకి వచ్చాను, మీ ఫ్యామిలీ మెంబర్ గా వచ్చాను, నన్ను గమనించండి అని మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడం మొదలు పెట్టారు. మాటలు రాకముందే మీరేమంటున్నారంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు విన్నానండి, 5 సంవత్సరాల క్రితం విన్నానండి, 10 సంవత్సరాల క్రితం కాదు. పుట్టగానే మీరు మార్కెటింగ్ పర్సన్, పుట్టుకతోని. మనం పుట్టగానే చిన్నప్పుడు మన మదర్ చెప్తుంది పక్కింటి వాళ్ళకి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తే అబ్బా మా అమ్మాయి ఎంత అల్లరి చేస్తుందండి, ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందండి, రోజంతా పిచ్చి లేచిపోతుందండి దానికి ఆన్సర్ చెప్పలేక, దాన్ని వదిలేసి ఎక్కడ తల మీద ఏది వేస్తుంటుందో అని తలనొప్పి, మాకు ఇదన్నీ కింద పారేస్తా ఉంటది, అన్ని సెల్ఫ్లు ఎక్కుతా ఉంటది, అసలు ఒక్క చోట ఆగట్లేదండి, ఎంత అల్లరి చేస్తుంది, అసలు ఎంత చలాక్గా ఉంటది అని మదర్ చెప్తా ఉంటుంది. ఇదంతా కూడా మన మదర్ మన గురించి మార్కెట్ చేస్తూ ఉంటుంది. అలాగే పెళ్ళిడికి వచ్చిన తర్వాత నాన్న చెప్తాడు, మా అబ్బాయి అండి అసలు కాలేజీలో ఉండగానే వాడికి జాబ్ వచ్చేసింది, కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, బెంగళూరులో ఇప్పుడు 1,50,000 శాలరీతో ఉన్నాడండి, మా వాడు అని చెప్పకూడదండి, అసలు ఎంత మంచి వాడంటే అసలు పెద్దలకు ఎంత గౌరవం ఇస్తాడు, అసలు నిజంగా అండి ఏ అలవాటు లేదండి, అసలు ఇలాంటి అబ్బాయి దొరకడం కష్టం అండి అని మన నాన్న చెప్తా ఉంటాడు. అంటే మన నాన్న మన గురించి మార్కెటింగ్ చేస్తాం. అసలు మనకి పుట్టుకతోనే మన మార్కెటింగ్ పర్సన్స్, సేల్స్ మార్కెటింగ్ లేకుండా మనకి క్షణం జరగదు, ఒక్క క్షణం కూడా. సార్ రమేష్ గారు చెప్పండి. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే ఫైన్. రైట్ అండి. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం చూడండి, ఇంతకుముందు మనకి బార్టర్ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే మనం ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకునే వాళ్ళం, దాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. ఆ బార్టర్ సిస్టమ్ లో ఏంటంటే మన దగ్గర గోధుమ ఉంటే మనం అది ఇచ్చేసేసి బియ్యం తీసుకునే వాళ్ళం, లేదు బియ్యం ఉంటే అది ఇచ్చేసేసి పసుపు తీసుకునే వాళ్ళం. దీన్ని బార్టర్ సిస్టమ్ అంటాం మనం. ఇప్పుడు మనం కూడా మనం ఊపిరి వదులుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణంలోకి వదిలేసి బార్టర్ సిస్టమ్ లో మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం. అంటే ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ లేకుండా మీకు ఊపిరి పీల్చి మీరు ఊపిరి పీల్చి ఈ ఊపిరి కూడా వదలలేరు. అదంతా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ కన్స్యూమర్ సర్ప్లస్. సార్ నెక్స్ట్. And this is about me. I am specialized in leadership, soft skills, and personal development. I am a business coach and sales and marketing trainer. Sir, next. Introduction to consumer surplus. అసలు కన్స్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటి నేను మీకు లైట్ గా ఇంట్రడక్షన్ చేశాను. విల్లింగ్నెస్ టు పే అండ్ బ్యాలెన్స్ యాక్చువల్ ప్రైస్ కి విల్లింగ్, మనం ఎంత పే చేయాలనుకుంటున్నామో దానికి యాక్చువల్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే కన్స్యూమర్ సర్ప్లస్. మనం ఇంతకు ముందు అంతా మాట్లాడుతున్నాం. అది మెజర్స్ యాక్చువల్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏదైతే ఉంటుందో మనకి అది మెజర్ చేస్తుంది. ఎక్స్ట్రా బెనిఫిట్ మీకు ఏమొస్తుంది ప్రతి ప్రొడక్ట్ లో అనేది మనకు తెలిసేలాగా చేస్తుంటారు. అలాగే ఇండికేట్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని కంపెనీలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రైసింగ్ స్ట్రక్చర్ ఇస్తాయి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఏ ప్రొడక్ట్ కూడా మీకు అమ్ముడు పోదు. కాబట్టి కంపెనీస్ దీని మీద ఎక్కువ దృష్టి పెడతాయి. ఇది మన కన్స్యూమర్ సర్ప్లస్ కి ముఖ్యమైన ఆధారం. సార్ నెక్స్ట్. ఎస్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్.
అంటే యాక్చువల్ గ్రాఫిక్స్ అంటే ఏంటంటే అండి, మన కన్స్యూమర్ సర్ప్లస్, మన సాటిస్ఫాక్షన్ లెవెల్ కి, మన ప్రొడక్ట్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది గ్రాఫ్ చూసుకుంటే దట్ డిమాండ్ కర్వ్ షోస్ కన్స్యూమర్స్ విల్లింగ్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ కన్స్యూమర్స్ ఎక్కువ దేన్ని కొంటారు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ దేంట్లో ఉంటుందో దాన్ని మాత్రమే కొంటారు. మార్కెట్ ప్రైస్ డిటర్మైన్స్ యాక్చువల్ పేమెంట్. మన మార్కెట్ లో మనం యాక్చువల్ పేమెంట్ ఎంత ఇస్తాము అనేది మనకి మార్కెట్ ప్రైస్ కాకుండా మన యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఎప్పుడు డిసైడ్ చేస్తుంది. అలాగే కన్స్యూమర్ సర్ప్లస్ ఈక్వల్ టు ఏరియా బిట్వీన్ డిమాండ్ కర్వ్ అండ్ ప్రైస్ లైన్. మనకి సార్ కాస్త చేసుకుంటారా ఎవరు ప్రశాంత్ D7 దగ్గర నాయిస్ వస్తుందండి. ప్రశాంతి అంటే కన్స్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటంటే ఏరియా బిట్వీన్ డిమాండ్ కర్వ్ అండ్ ప్రైస్ లైన్. ప్రైస్ లైన్ కి డిమాండ్ కర్వ్ కి మధ్యలో ఉన్నదాన్ని మనం కన్స్యూమర్ సర్ప్లస్ అంటాం. మీరు ఎప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గిపోతే దాని యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ లేకుంటే చూడండి, ఇప్పుడు చాలా మంది ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మనకి ఈవెన్ దో మనం చేయగలిగి ఉండి కూడా మనం యాపిల్ ఫోన్ ని పర్చేస్ చెయ్యము. ఎందుకంటే యాపిల్ ఫోన్ మనం వాడటం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ మనకి దానికి పెట్టే ప్రైస్ కన్నా ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. ఎప్పుడైతే దాని రేంజ్ దాటిపోతామో, మనం దాటిపోయినప్పుడు ఏంటంటే అది మన పొజిషన్ కొరకు యాపిల్ ఫోన్ ని మెయింటైన్ చేస్తారు అందరు కూడా. ఎందుకంటే యాపిల్ ఫోన్ లో నిజంగా స్పెషల్ గా వచ్చే ఫీచర్స్ ఏముండవు, అందరు ఫోన్లలో ఏముంటావు అదే ఫీచర్స్ ఉంటాయి. కానీ అది జేబులో ఉండడం వల్ల, జేబులో తీసుకొని పెట్టుకోవడం వల్ల దానికి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది, ఒక పొజిషన్ వస్తుంది అని చెప్పి యాపిల్ ఫోన్ ని మెయింటైన్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, యాపిల్ ఫోన్ వాడు ఆ ప్రైస్ పెట్టాలంటే ఆ మార్కెటింగ్ అనేది వాడు చేసే మార్కెటింగ్ ఆ హైట్ లో చేయాలి. అంటే దాన్ని ఆ పొజిషన్ ని, ఆ ప్రొడక్ట్ పొజిషన్ ని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టాలి మార్కెటింగ్ ద్వారా. కాబట్టి వాడు ఆ పని చేశాడు కాబట్టి ఈ రోజు అది రేటు పెరిగిపోయింది. అలాగే మోర్ సర్ప్లస్ మోర్ సాటిస్ఫైడ్ కస్టమర్. మీరు ఇది ఫస్ట్ మీరు బిజినెస్ ఎవరైనా ఉంటే, బిజినెస్ పీపుల్ ఉంటే చూసుకోండి. ఎందుకంటే చాలా మంది మనకి ప్రైస్ లో ఫిక్స్డ్ గా ఉంది, ఇదే ప్రైస్ ఇస్తామండి, ఇదే ఫిక్స్డ్ ప్రైస్ అండి అంటారు. సార్ వాయిస్ క్లియర్ గా లేకుంటే నేను హెడ్సెట్ తీసేసి మాట్లాడతాను. 1 minute. ఎస్, ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే సార్, ఓకే సార్. రైట్, ఫైన్. ఇప్పుడు ఏంటంటే మోర్ సర్ప్లస్, ఎప్పుడైతే ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు అంటే బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ ని ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే దాని మీద సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని డిమాండ్ పెరిగిపోతుంది. అందుకే ఏంటంటే చాలా మంది బిజినెస్ పీపుల్ మీరు వెళ్ళి చూసినప్పుడు కొంతమంది మనం రెగ్యులర్ గా పర్చేస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రైస్ ఎందుకు ఇస్తారంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారని చెప్పేసి ఈ ప్రైస్ తగ్గిస్తారు. సార్ నెక్స్ట్ స్లైడ్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కన్స్యూమర్ సర్ప్లస్. కన్స్యూమర్ సర్ప్లస్ ని ఏవి ఎఫెక్ట్ చేస్తాయి అనేది ప్రైస్ ఫ్లక్చుయేషన్. చాలా సార్లు ఏంటంటే మీరు చూడండి, ఒక్కొక్కసారి ప్రైస్ తగ్గినప్పుడు మళ్ళీ పెరుగుతుందన్న భయంతో చాలా మంది కొనేస్తారు. ప్రైస్ ఫ్లక్చుయేషన్ లో తగ్గినప్పుడు
1 minute అండి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వాయిస్ క్లియర్ లేదు. ఎస్ సార్. సార్ రమేష్ గారు క్లియర్గా లేదా వాయిస్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. రైట్ అండి. ఏంటంటే నేను బయట ఉన్నాను విజయవాడలో, కాబట్టి ఈ డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం సార్. సో ఏంటంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా సర్ప్లస్ ఉంటుంది కాబట్టి చాలా మంది మనం కొనేస్తామండి. చాలా సార్లు మనకి ఏం జరుగుతుందంటే ఈ ఆషాఢం అని అదని ఇదని వాళ్ళు ఆఫర్స్ పెడుతుంటారు చూడండి. అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది పొల్లో మన పరిగెట్టేసేసి మొత్తం సరుకంతా కొనేస్తారు. దాంట్లో అప్పుడు ఏంటంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచేస్తారు వాళ్ళు ఫ్లక్చుయేషన్తో. తర్వాత ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్. ప్రొడక్ట్ని మనకి ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్కి మధ్యలో ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తారు ప్రైస్ ద్వారా మనకి. అప్పుడు ఏం చేస్తారంటే మనం ఎక్కువగా మనం కొనేస్తాం. లైక్ ఇప్పుడు 2 ప్రోడక్ట్లను మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఒక ప్రైస్కి ఇంకొక దాని ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ మనం ఆన్లైన్లో మీరు ఇప్పుడు చాలా మంది చెక్ చేస్తుంటారు. మార్కెట్కి వెళ్ళే ముందే ఇప్పుడు మనకి గూగుల్ ఉంది కాబట్టి గూగుల్లో చెక్ చేస్తారు చాలా మంది. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే చేస్తారు. దీనికి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, దానికి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, దీని యొక్క దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమున్నాయి, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమున్నాయని చెక్ చేస్తారు. చెక్ చేసి ఏదైతే ప్రైస్ తక్కువ ఉంది విత్ సేమ్ ఫీచర్స్ ఉన్నాయో దానికి వెళ్ళిపోతారు. అలాగే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని కూడా ఇది కన్జ్యూమర్ సర్ప్లస్ అనేది ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీరు చెప్తున్నాను కదా, ఏదైనా ప్రైస్ తక్కువ ఉంది ప్రోడక్ట్ ఇది అంటే దాని యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే నార్మల్గా మనకి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనేస్తారు అందరు కూడా. ప్రైస్ తక్కువ ఉన్న ప్రోడక్ట్ని ఎక్కువ మంది కొనేస్తారు. సార్ నెక్స్ట్ స్లైడ్. రోల్ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్. కన్జ్యూమర్ సర్ప్లస్ రోల్ ఏముంటుంది మార్కెట్లో అంటే హెల్ప్స్ డిటర్మైన్ ఆప్టిమల్ ప్రైసింగ్ స్ట్రాటజీస్. కంపెనీస్ కరెక్ట్గా ప్రైసింగ్ స్ట్రాటజీస్ పెట్టడానికి వాళ్ళు ఒక స్ట్రాటజీ డిసైడ్ చేసుకోవడానికని మనకి ఈ కన్జ్యూమర్ సర్ప్లస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది తెలియకుండా ఎవ్వరు కూడా ప్రైస్ పెట్టారండి. సపోజ్ ఇప్పుడు ఒక 10 రూపాయలకి తయారైన ప్రోడక్ట్ని ఇంకొక 10 రూపాయలు కలుపుకొని 20 రూపాయలు పెట్టేద్దామని ఎవ్వరు కూడా అనుకోరు. అలా అనుకుంటే ఆ కంపెనీ దెబ్బతినిపోద్ది. యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల కన్స్యూమర్కి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది, మనం ఏ ప్రైస్ పెడితే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ కన్స్యూమర్ సర్ప్లస్ ఉంటుంది, దాన్ని బట్టి ప్రైస్ డిసైడ్ చేస్తారు. మీకు అందుకే దానికి స్పెషలిస్టులు ఉంటారు, ఎకనామిక్స్ చదివిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి నార్మల్గా అయితే ఈ ప్రైసింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఎకనామిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు చేస్తారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో. ఎందుకంటే ఇది దృష్టిలో పెట్టుకుంటేనే మన మార్కెట్లో మన ప్రొడక్ట్ అనేది పర్ఫెక్ట్గా మనకి డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఎఫెక్ట్స్ కస్టమర్ పర్చేసింగ్ డిసిషన్. మనం ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనే డిసిషన్ని కూడా ఇది కన్స్యూమర్ సర్ప్లస్ అనేది బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే మనము దేని తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి. చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి, ఆల్టర్నేట్ బ్రాండ్స్ ఉంటాయి చాలా. అలాగే ఇంపాక్ట్స్ బ్రాండ్ పొజిషనింగ్, వాల్యూ పర్సెప్షన్. మనకి యాక్చువల్గా బ్రాండ్ పొజిషనింగ్ లో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మీకు బాగా చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది మనకి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒకే బ్రాండ్ని చాలా మంది ఆప్ట్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ప్రైస్కి ఆ బ్రాండ్ ఇచ్చే వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డిమాండ్ వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా మోటార్ బైక్స్లో కానీ లేదంటే కార్లలో కానీ ఇది ఎక్కువగా చూస్తాం. చాలా మంది ఒకే కంపెనీ కార్లని ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళు పెట్టే వాల్యూకి వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉంటుందో, లేకుంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, లేకుంటే ఆ మోడల్ కానివ్వండి, లేకుంటే ఆ కార్లో ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది.
దాంట్లో సర్ప్లస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కంపెనీ బ్రాండ్స్ని ఎక్కువ వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉంటారు. అలాగే గైడ్స్, సేల్స్ ప్రమోషన్స్ అండ్ డిస్కౌంట్ స్ట్రాటజీస్. ఇది నార్మల్గా చాలా ప్లేస్లలో మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో అయితే ఇది వాళ్ళు బాగా అప్లై చేస్తారు. ఎలాగంటే స్ట్రాటజీస్ అప్లై చేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సర్ప్లస్ ఏదైతే దీని మీద ఎక్కువ ఉందో దాని మీద ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చేసేసి దాన్ని సార్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సర్ప్లస్ అనేది బాగా రోల్ ప్లే చేస్తుంది. మనం సూపర్ మార్కెట్ లో వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్ వాళ్ళు ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తారంటే కొన్ని మనకి బల్క్ ప్రొడక్ట్లు పెట్టేసేసి దాని మీద ఎక్కువగా ఇచ్చేస్తారు. అలాగే బాటా షోరూమ్ లో మీరు వెళ్ళినప్పుడు కొన్ని బ్రాండ్స్ 50% అని చెప్పేసి అక్కడ పెట్టేస్తారు. 50% బ్రాండ్స్ అని ఫస్ట్ బయటే పెట్టేస్తారు. ఇవన్నీ కూడా డిసైడ్ చేయడానికి మీకు కన్స్యూమర్ సర్ప్లస్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సార్ నెక్స్ట్ స్లైడ్. ప్రైజింగ్ స్ట్రాటజీస్. వాళ్ళు ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఎలా చేస్తారు, కంపెనీస్ ఎలా చేస్తారంటే ప్రైస్ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుందంటే పర్సనలైజ్డ్ ప్రైజింగ్. పర్సనలైజ్డ్ ప్రైజింగ్ అంటే మీకు నార్మల్గా ఏం జరుగుతుంది అంటే మనము వెహికల్ కానీ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ కార్ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే డిస్కౌంట్స్ ఆఫర్ చేసి ఒక పర్సనల్ ప్రైజింగ్ ని పెట్టేస్తారు. ఈ పర్సనల్ ప్రైజింగ్ తో ఏం చేస్తుంది మనకి ఆ సర్ప్లస్ లెవెల్ పెరిగేసేసి మనం అది పర్చేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే బల్క్ డిస్కౌంట్స్ అంటే మీరు ఎక్కువ పర్చేజ్ చేసినప్పుడు మనకి బల్క్ డిస్కౌంట్స్ ఇవ్వడానికి కంపెనీస్ ఈ సర్ప్లస్ నే వాడుకుంటాయి. అలాగే మనకి స్పెషల్ ప్రైస్ మీరు వచ్చారు కాబట్టి మేము ఇస్తాం సార్ అని ఒక రెగ్యులర్ గా మనం వెళ్ళే దాంట్లో కూడా వాళ్ళు ఈ ప్రైజింగ్ స్ట్రక్చర్ ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి అడ్జస్టింగ్ ప్రైసెస్ బేస్డ్ ఆన్ డిమాండ్. మనకి ఏవైతే డైనమిక్ ప్రైజెస్ ఉంటాయి, డైనమిక్ ప్రైజెస్ అంటే ఎలాగంటే మనకి అంటే ఒక్క టైంలో పర్టికులర్ టైంలో ఒక మనకి ప్రైజెస్ ని డిసైడ్ చేయడానికి కన్స్యూమర్ సర్ప్లస్ అనేది బాగా యూజ్ అవుతుంది. సార్ నెక్స్ట్ స్లైడ్. సైకలాజికల్ ప్రైజింగ్ టెక్నిక్స్. సైకలాజికల్ ప్రైజింగ్ టెక్నిక్ అంటే సైకాలజీని కూడా బేస్ చేసుకుని వాళ్ళు ప్రైజెస్ డిసైడ్ చేస్తారు. ఎలాగంటే చార్మ్ ప్రైజింగ్. చాలా సార్లు మనకి ప్రొడక్ట్ ప్రైస్ ఎలా ఉంటుందంటే 499 రూపీస్, 299 రూపీస్, 599 రూపీస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి 499 బదులుగా మనం దాన్ని 500 అని వేసారనుకోండి అది 500 ఎబోకి వెళ్ళిపోతుంది మన బ్రెయిన్ లో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 499 పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి స్టార్టింగ్ కనిపించే ఫిగర్ ఏదైతే 4 ఉందో అది దృష్టిలో పెట్టుకున్న మనం 400 లో పెట్టుకుంటాం దాని ప్రైసింగ్. నిజానికి అది 500కి ₹1 తక్కువ ఉంటుంది. కానీ మనకి బ్రెయిన్ లో ఏం చేస్తామంటే దాన్ని 400 లో పెట్టేస్తాం. అలాగే డికాయ్ ప్రైసింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే కంపెనీ 2 ప్రొడక్ట్లను చూపిస్తుంది మనకి. ఒకటేమో తక్కువ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ ని, ఒకటేమో మంచి ప్రైసింగ్ ఉన్న ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ని చూపిస్తుంది. వాళ్ళకి ఏం చేస్తారంటే సార్ ఇగో ఇది క్వాలిటీ ప్రొడక్ట్ కాదు, మీరు ఒకవేళ ప్రైసింగ్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే మీరు ఈ క్వాలిటీ ప్రొడక్ట్ ని తీసుకోవాలంటే ఈ ప్రైస్ పెట్టాలి అని వాళ్ళు 2 ప్రొడక్ట్లు అంటే ఒకటేమో మనకి తక్కువ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ ని, అలాగే క్వాలిటీ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ ని. ఇప్పుడు మీకు దీంట్లో ఏంటంటే మీకు చెప్పాలంటే కార్లలో మీరు కార్ కొనడానికి వెళ్ళినప్పుడు బేస్ క్వాలిటీ ఒకటి ఉంటుంది, మిడిల్ వేరియంట్ ఒకటి ఉంటుంది, టాప్ వేరియంట్ ఒకటి ఉంటుంది. 3కి మీరు ప్రైజెస్ ఉంటాయి. చాలా మంది మీరు బేస్ కొనాలని వెళ్ళిన వాళ్ళు సెకండ్కి వెళ్ళిపోతారు, సెకండ్ కావాలని కొనాలని వెళ్ళిన వాళ్ళు టాప్ దానికి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉండవని చెప్తారు వాళ్ళు. సార్ ఇందులో ఇది లేదు సార్, మ్యూజిక్ సిస్టమ్ రాదు సార్ మీకు, అలాగే మీకు లాక్ సెంట్రల్ లాకింగ్ రాదు సార్, లేదంటే మీకు పవర్ విండోస్ లేవు సార్ అని చెప్తారు. దానివల్ల ఏం చేస్తామంటే మనం బేస్ వేరియంట్ కొనాల్సిన వాళ్ళం మనం మిడిల్ వేరియంట్కి వెళ్ళిపోతాం. అలాగే బండిలింగ్. చాలా ప్రొడక్ట్లు కొనడానికని ఈ ప్రైసింగ్ టెక్నిక్స్ వాడతారు. ఇది సూపర్ మార్కెట్లలో చాలా ఎక్కువగా వాడతారు. ఏంటంటే మనం ఒకే ఒక సోప్ కొనడానికి వెళ్తాం, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 సోప్ రూపాయలు మాత్రమే తగ్గిస్తాడు వాడు, ఓన్లీ 10 రూపీస్. ఆ 10 రూపాయలకి మనకి ఎంతో మిగిలినట్టుగా మనం ఏం చేస్తామంటే మొత్తం ఆ బండిల్ని తెచ్చేసుకుంటాం. ఇది కాకుండా ఏంటంటే లిమిటెడ్ టైం ఆఫర్. ఇది మనకి మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే ఇంకా కొన్ని ఆన్లైన్ వాటిలో మీరు చూస్తారు, ఈ 6 అవర్స్లో మీరు బుక్ చేస్తే మీకు ఈ ఆఫర్ వస్తుంది. లేకుంటే ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే ఆఫర్ అని కానీ,
లేకుంటే ఇండిపెండెన్స్ డే ఆఫర్ అని కానీ అలా ఆఫర్స్ పెడతా ఉంటారు, లేకుంటే సంక్రాంతి ఆఫర్ అని కానీ, లేకుంటే December 25 ఆఫర్ కానీ ఇలా పెడుతుంటారు, ఆఫర్స్ పెడతారు. అంటే అది ఓన్లీ పర్టికులర్ లిమిటెడ్ టైంకి ఉంటుంది. ఆ లిమిటెడ్ టైం ఆఫర్లోనే వాళ్ళు మాక్సిమం బిజినెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సార్ నెక్స్ట్ స్లైడ్. రియల్ వరల్డ్ కేస్ స్టడీస్. రియల్ వరల్డ్ లో ఏంటంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్. నేను ఇంతకుముందు చెప్పాను, అమెజాన్ వాళ్ళు ఒక పర్టికులర్ ఒక టైం పీరియడ్ పెట్టేసి ఆ టైం పీరియడ్ లోనే వాళ్ళు సేల్స్ చేసుకోవడానికి చేస్తారు. అలాగే యాపిల్ ప్రైసింగ్ స్ట్రాటజీ. యాపిల్ వాళ్ళు ఏం చేశారంటే మనకి దాని యొక్క ఫీచర్స్ ని పెంచినట్టుగా మనకి చూపించేసేసి దాని యొక్క డిమాండ్ ని పెంచేసి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం దాన్ని ఏం చేశారంటే ఒక హై లెవెల్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టడం వల్ల ఏంటంటే యాపిల్ ఫోన్ ఎవరైతే కొంటున్నారో అంత ప్రైస్ ఇచ్చి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి యాపిల్ ఫోన్ ఎందుకు కొంటున్నారంటే అది పొజిషనింగ్ కొరకు మనం స్టార్టింగ్ లో చేస్తున్నాం. అలాగే కోకా-కోలా వెండింగ్ మెషిన్ ఎక్స్పెరిమెంట్. ఇది ఏం చేస్తుందంటే నార్మల్ గా చూడండి, మీరు సమ్మర్ లో అందరు కూడా కూల్ డ్రింక్స్ తాగుతారు, ఎందుకంటే ఆ కోల్డ్ ఆ చిల్డ్ ఫీలింగ్ కొరకని కొంటారు. మీరు వింటర్ లో కూల్ డ్రింక్స్ తాగరు, ఎందుకు అంటే ఆ చిల్డ్ గా ఉంటాయి, అవి తాగడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. దానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక వెండింగ్ మిషన్ పెట్టారు. మీరు అందులో పర్టికులర్ గా ఏ టెంపరేచర్ కావాలి అని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంపరేచర్ది మాత్రమే వస్తుంది. ఇంకా మన దగ్గర పూర్తిగా రాలేదు అది, కానీ చాలా ప్లేసుల్లో వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. మీరు ఏ టెంపరేచర్ కూల్ డ్రింక్ కావాలనుకుంటే ఆ టెంపరేచర్ తోనే వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు వింటర్ లో కూడా కూల్ డ్రింక్ తాగే ఫెసిలిటీస్ ని వాళ్ళు ఇచ్చారు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ మీకు దానివల్ల ఉంటుంది. అలాగే నెట్ఫ్లిక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక్కరి కొరకు తీసుకుంటే 400 రూపీస్, కానీ మీరు మొత్తం ఫ్యామిలీ కొరకు తీసుకుంటే మీకు 1000 రూపీస్ లో మీకు 5 మెంబర్స్కి ఇస్తామంట. మనం ఏం చేస్తామంటే 400 × 5 2000 రూపీస్ అయ్యేది మనకి 1000 రూపీస్ లో వస్తుంది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దాన్ని కొనేస్తాం. అంటే ఇదంతా కూడా వాళ్ళు ఓన్లీ మన యొక్క సర్ప్లస్ పైన బేస్ చేసుకొని చేసే ఫిక్సేషన్. ఇవన్నీ మొత్తం మనకు ప్రైసింగ్ ఫిక్సేషన్ ఎలా జరుగుతుంది అంటే ఓన్లీ మన యొక్క కన్స్యూమర్ సర్ప్లస్ పైనే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే నెట్ఫ్లిక్స్ కొన్నప్పుడు, నెట్ఫ్లిక్స్ కి మనం సబ్స్క్రిప్షన్ పే చేసినప్పుడు నెట్ఫ్లిక్స్ వాడు 2000కి వచ్చేది మనకు 1000 రూపీస్కే ఇస్తున్నాడు అని మనం అనుకుంటాం. ఆ 1000 రూపీస్ లో కొనేస్తాం, ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్ 2000 ఉంటుంది, కానీ 1000 లో వస్తుందని కొనేస్తాం. సార్ నెక్స్ట్ స్లైడ్. అప్లికేషన్స్ ఇన్ బిజినెస్ గ్రోత్. ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉంటే కొంచెం దీన్ని మీరు గమనించండి. లాంగ్ టర్మ్ కస్టమర్ లాయల్టీ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడైతే మనకి మీరు అట్లా సర్ప్లస్ గా వాళ్ళకి ఎక్కువ సర్ప్లస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారో, అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ పెంచడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళు మీకు లాయల్టీ కస్టమర్ గా తయారవుతారు, లాయల్గా ఉంటారు. అంటే మీ దగ్గరకే వచ్చి ఉంటారు. మనం చూడండి, ఇప్పుడు 10 షాపులు ఉంటాయి మన చుట్టుపక్కల కిరాణా షాపులు, కానీ మనం ఒకే ఒక కిరాణా షాప్ లో వెళ్ళి కొంటాం. ఎందుకంటే అక్కడ మనం కొంటే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అక్కడికి వెళ్తాం మనం. అంటే మనం ఆ పర్టికులర్ షాప్ లాయల్ కస్టమర్ గా తయారవుతాం. వెన్ టు ఆఫర్ డిస్కౌంట్స్ వర్సెస్ ప్రీమియం ప్రైసింగ్. ఇదేం జరుగుతుందంటే ఎప్పుడు మీరు డిస్కౌంట్ ఆఫర్ చేయాలి, ఎప్పుడు ప్రీమియం ప్రైసింగ్ పెట్టాలి అనేది మీకు ఖచ్చితంగా బిజినెస్ లో ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ని మీరు పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. క్రియేట్స్ వాల్యూ పర్సెప్షన్, ఇంక్రీజింగ్ విల్లింగ్నెస్ టు పే. ఎప్పుడు కానీ కస్టమర్ దగ్గర ఎప్పుడైతే ఆయన సాటిస్ఫైడ్ గా ఉంటాడో ఆయన పే చేయడానికి రెడీగా ఉంటాడు, మీకు పే చేస్తారు. అలాగే ఆయన ఎప్పుడు దాని వాల్యూ పర్సెప్షన్ ని గమనిస్తాడు, దాని వాల్యూని గమనిస్తాడు, పే చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ స్ట్రాటజిక్ ప్రైసింగ్ బూస్ట్ బోత్ సేల్స్ వాల్యూమ్ అండ్ ప్రాఫిటబిలిటీ. ప్రాఫిటబిలిటీని పెంచుతుంది అండ్ సేల్స్ వాల్యూమ్ని కూడా పెంచుతుంది మీకు స్ట్రాటజిక్ ప్రైసింగ్ అని. ఈ స్ట్రాటజిక్ ప్రైసింగ్ దేని మీద బేస్ చేసుకొని పెట్టుకుంటారంటే ఓన్లీ కన్స్యూమర్ సర్ప్లస్ పైన. సార్ నెక్స్ట్ కంక్లూజన్. Consumer surplus is key concept in pricing and sales strategy. కన్స్యూమర్ సర్ప్లస్ ఎప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది, నాట్ ఓన్లీ సేల్స్ లో కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ మీకు టాక్సేషన్ లో కూడా ఇదే పే చేస్తుంది, కన్స్యూమర్ సర్ప్లస్ పే చేస్తుంది. అలాగే బిజినెస్ మస్ట్ బ్యాలెన్స్ ప్రైస్, వాల్యూ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ మూడిటి మీదనే మీకు బిజినెస్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. ఏది ప్రైస్ అండ్ మనకు ప్రొడక్ట్ ఇచ్చే వాల్యూ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ప్రైసింగ్ టెక్నిక్స్
కెన్ ఆప్టిమైజ్ సేల్స్ అండ్ రెవెన్యూ. ఎప్పుడు కానీ మీరు మంచి ప్రైసింగ్ టెక్నిక్స్ అన్ని పెట్టుకుంటే మీకు మీ యొక్క రెవెన్యూ పెంచడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ థాట్ ఈస్ సక్సెస్ ఇన్ సేల్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ లోవరింగ్ ప్రైసెస్. తక్కువ ప్రైసెస్ పెట్టడం వల్ల ఎక్కువ సేల్ వస్తుంది అనేది అది కరెక్ట్ కాదు, రాంగ్ థాట్. ఎప్పుడు కానీ కస్టమర్ సాటిస్ఫాక్షనే మీ యొక్క ఇట్ ఈస్ అబౌట్ మాక్సిమైజింగ్ పర్సీవ్డ్ వాల్యూ. ఎప్పటికి కానీ మీ బిజినెస్ వాల్యూ, మీ బిజినెస్ ప్రొడక్ట్ వాల్యూ పెరగాలంటే ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ నెక్స్ట్. And this is my contact information. Get in touch with me today. Any business, I am a business coach. My business lo edana problem unna, just call me and contact me through WhatsApp. Thank you all. With this, I conclude. Thank you, sir. Close session. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకట్రావు అప్పన్న గారి చాలా థ్యాంక్ యూ సార్. ఎంత బాగా చెప్పారు. ఐ థింక్ మీ పేరు బాగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను, వెంకట్రావు అప్పన్న గారి. ఎందుకంటే మీ పేరు చాలా యూనిక్ గా ఉంది సార్, అందుకని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అండ్ ఈ రోజు మీరు ఈ టాపిక్ చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఫస్ట్ మీరు లేడీస్ ని తీసుకొని టాపిక్ ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే మేము బేరమాడినంత బాగా ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు బేరమాడరు అనుకుంటా. సో కాబట్టి చాలా ఈజీగా మా అందరికీ అర్థమయ్యేలాగా చాలా మంచిగా చెప్పారు సార్. అండ్ దీనిలో అంటే జనరలీ మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అసలు ఇప్పటి వరకు మేము ఏమనుకున్నామంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే చాలా పెద్ద టాపిక్, అసలు ఇది మాకు రాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చాలా క్లియర్ గా చెప్పారు, పుట్టినప్పుడు మనం ఏడుస్తున్నప్పుడే మన మార్కెటింగ్ ని మనం స్టార్ట్ చేసేసాము అని చెప్పి. థ్యాంక్ యూ సార్. అండ్ మన ప్రతి విషయంలో కూడా మనం మార్కెటింగ్ అండ్ అలానే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని మనం చేస్తూనే ఉంటాము. కాకపోతే అది తెలియకపోవటం వల్ల, నాకు తెలిసి ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా ఎక్కువ అలా ఫీల్ అవడం వల్లనే మేము మార్కెటింగ్ లో చాలా మంది ముందుకు వెళ్ళట్లేదేమో. వాళ్ళకి ఈ టాపిక్ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అలానే మార్కెట్ ట్రెండ్స్ ని కూడా ఎలా ఫాలో అవ్వాలి అనేది మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ప్రతిదీ కూడా అంటే ప్రొడక్ట్ ఎలా, తర్వాత మన కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత బాగా అంటే దాని రోల్ ఎలా ప్లే చేస్తుంది అన్నది మీరు చాలా చెప్పారు. దానిలో కార్స్ కరెక్టే సార్, మనం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క బ్రాండ్ కార్స్ ని బాగా చూస్తూ ఉంటాం. మీరు చెప్పగానే నాకు అది అర్థమైంది. సో ఎందుకు అన్నది కూడా చాలా డీటెయిల్ గా అర్థమైంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది, చాలా వరకు చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ప్రైస్ తగ్గిస్తేనే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారని. కానీ వాళ్ళ సైకాలజీ మనం ఎప్పుడైతే ఆలోచించి దాని ప్రకారం మనం వాళ్ళ కస్టమర్స్ ని ఎలా సాటిస్ఫై చేయగలిగితే దాని ప్రకారమే మన దగ్గరికి ఒక మంచి బిజినెస్ వస్తుంది అన్నది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ 2 or 3 క్వశ్చన్స్ తీసుకుందామా సార్? మీకు టైం ఉందా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే ఆయన రేజ్ చేయండి సార్, సార్ ఆర్ మేడం. ఓకే మేడం. పద్మజ మేడం అడగండి మేడం, మీ క్వశ్చన్ అడగండి. సార్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ వాల్యూమ్ ఇది చాలా వరకు అంటే ట్రై చేశాను కానీ వినడానికి కనెక్ట్ అవ్వలేకపోయాను. చాలా మెసేజెస్ అనేది మీరు చెప్పింది మిస్ అయినట్లే అనిపించింది సార్. యాక్చువల్ గా నేను